హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు బ్రెడ్ పుడింగ్ చేస్తున్నాను చూడండి. 4 బ్రెడ్ స్లైస్లు, 2 ఎగ్స్, ఒక బటర్ అండి, ఒక జాజికాయ, 4 స్పూన్లు షుగర్ అండి. ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో కొంచెం నెయ్యి వేసి దానిపైన బ్రెడ్ స్లైస్లు వేసుకోనండి అటు ఇటు తిప్పుతుండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేది చూడండి, బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు తీసేయాలి. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. జాజికాయ కొంచెం ఇట్లా పౌడర్ చేసుకోవాలి. కొంచెం చిన్న ముక్క తీసుకొని, జాజికాయ లేకపోతే ఇలాచీలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 స్పూన్లు షుగర్ తీసుకున్నాం కదండి, అవి పాలల్లో వేసాను. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకోవాలండి. అవి కొట్టి పక్కన పెట్టుకోవాలి వేరే గిన్నెలో. ఇప్పుడు షుగర్ని బాగా కలపాలండి కరిగేంత వరకు. కొంచెం కరిగిన తర్వాత ఆ పాలల్లోనే కొట్టిన ఎగ్స్ తీసి అందులో మళ్ళీ అంతా కలుపుకోవాలండి. అంత బాగా కలపాలి. చిక్కటి పాలు అయితే బాగుంటాయండి, చిక్కటి పాలు తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు అందులో వేసుకోవాలి. మునిగేంత వరకు బ్రెడ్ స్లైస్లు వేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి. చూడండి, అలా మొత్తం మునిగేంత వరకు కలపాలండి స్పూన్ తోటి. ఇప్పుడు అలా కలిపిన తర్వాత దానిపైన ఏం చేయాలంటే, ఇందాక తీసుకున్నాం కదండి ఒక బటర్ ప్యాకెట్, ఆ బటర్ అందులో వేయాలి. పైన వేసి అది కూడా అందులో కలపాలండి. అంత బాగా కలుపుకోవాలి. అది బటర్ కూడా మీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అండి. అది కూడా లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అంతా కలిపి మూసి పెట్టాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. అది మసిలిన తర్వాత మూత పెట్టుకోవాలి, గాలి ఆడకుండా. అట్లా ఆవిరి మీద 20 మినిట్స్ ఉడకాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత అట్లా ఉడుకుతుందండి. తర్వాత తీసి నేను ఒక ప్లేట్లో వేసాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసాను. చాలా బాగుంటుందండి. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.